హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాహి సంస్కృత్ వరల్డ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈరోజు నేను పితృ సేవాపరహ శ్రవణకుమార అనే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి, ఓకేనా? అయితే పితృ సేవాపర శ్రవణకుమార అనే లెసన్ సాహిత్య సుధా అనే గ్రంథం నుండి తీసుకోబడింది. దీన్ని రచించిన వారు చారుదేవ శాస్త్రి గారు అనమాట. ఓకేనా స్టూడెంట్స్? అయితే స్టోరీ దగ్గర వచ్చేసరికి ఒకసారి ఏమవుతుందంటే, దశరథ మహారాజు ఆలోచిస్తారనమాట. ఏమని? ఫారెస్ట్లో చాలామంది మునులు తపస్సు యాగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి కనుక్కుందాము, వాళ్ళకి ఏదైనా అవసరం ఉందా చూద్దాము అని బయలుదేరుతారనమాట. బయలుదేరే సమయానికి మధ్యలో అంటే చాలా అంధకారం ఉంటుంది, ఏమి కనిపించదు. సరియు నది తీరంలో చెట్ల పొదల వెనకాల వాటర్ నుండి ఎవరో కుండ తీసుకొని వాటర్లో ముంచితే బుడబుడా సౌండ్ ఎలా వస్తుందో ఆ సౌండ్ వినిపిస్తుంది అనమాట. అయితే దశరథ మహారాజు ఏమనుకుంటారంటే, ఏదైనా మదమెక్కిన ఏనుగు అక్కడ వచ్చిందేమో, అయితే ఈ ఫారెస్ట్ మొత్తం సర్వనాశనం చేస్తుంది, ఇక్కడ ఉన్న మనుషులకు కూడా బాధ పెడుతుంది అనుకొని తన శబ్దభేరి బాణంతో అక్కడ, అంటే ఎక్కడ నుండి అయితే సౌండ్ వస్తుందో అక్కడ ఆ శబ్దభేరి బాణాన్ని వదులుతారనమాట. అది డైరెక్ట్ వెళ్ళి ఎవరికి తాకుతుంది? శ్రవణకుమార్కి తాకగానే అది తను అక్కడే పడిపోతాడు. అయితే అక్కడ ఏ యానిమల్ ఉంది అని తెలుసుకోవడానికి దశరథ మహారాజు తన రథం నుండి దిగి అక్కడికి వెళ్తారనమాట. ఆ నది తీరంలోకి చూసేసరికి ఆ అబ్బాయి ఎక్కడ పడి ఉంటాడు. అది చూసి చాలా దుఃఖించి ఆ బాలునితో ఈ విధంగా చెప్తారు: నాకు క్షమించు, నేను అనుకోకుండా నీకు ఈ బాణంతో కొట్టాను, కానీ నేను ఏదో జంతువు ఉంది, మదమెక్కిన ఏనుగు ఏదైనా ఇటు సైడ్ వచ్చిందేమో, దాని వలన వేరే వాళ్ళకి కష్టం అవుతుంది, ఈ అడవి మొత్తము సర్వనాశనం చేస్తుంది అనుకొని నేను ఈ బాణాన్ని వదిలాను, కానీ ఆ బాణం నీకు తాకుతుంది అని అనుకోలేదు, నాకు క్షమించు అని క్షమాపణలు కోరగా అప్పుడు ఆ బాలుడు ఈ విధంగా చెప్తాడనమాట: నా తల్లిదండ్రులు ఇద్దరు వృద్ధులు, వాళ్ళు అంధులు, వారికి నీటి దప్పిక అవుతుంది, కాబట్టి మీరు దయచేసి ఈ నీటిని మా తల్లిదండ్రులకు ఇవ్వగలరు, ఇంకా నా తర్వాత మా తల్లిదండ్రులను మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడనమాట. అప్పుడు దశరథ మహారాజు ఆ బాలునితో, అంటే శ్రవణకుమారునికి మాట ఇస్తాడనమాట: నీ తల్లిదండ్రులను నా తల్లిదండ్రులుగా చూసుకుంటూ జీవితాంతం వారి సేవ చేస్తాను అని మాట ఇస్తాడు. మాట ఇవ్వగానే అంతలోనే శ్రవణకుమారుడు చనిపోతాడనమాట, మరణిస్తాడు. అయితే ఆ కుండలో వాటర్ తీసుకొని దశరథ మహారాజు ఎక్కడ వెళ్తారు? ఆ ఇద్దరు వృద్ధుల దగ్గర, అంటే శ్రవణకుమారుని యొక్క తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి ఆ వాటర్ ఇస్తారనమాట. అప్పుడు ఆ ఇద్దరు, నాయన శ్రవణకుమార, ఇంత సమయం తీసుకున్నావేంటి అని అడగగా అప్పుడు దశరథ మహారాజు చెప్తారనమాట: నాకు క్షమించండి, మీ పుత్రుడైన శ్రవణకుమారుడు నా చేతితో చంపబడ్డాడు, అనుకోకుండా నా బాణము మీ కొడుకుకు తాకింది, నేను మదమెక్కిన ఏనుగు వచ్చిందేమో అనుకొని నా శబ్దభేరి బాణం వదిలాను, అది మీ బాలునికి తాకింది, నాకు క్షమించండి, కానీ నేను మీ కుమారునికి మాట ఇచ్చాను, మీకు నేను నా తల్లిదండ్రులాగా చూసుకుంటూ జీవితాంతం సేవ చేస్తాను, మీరు ఈ నీటిని గ్రహించండి అని ఇవ్వగానే అప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆగ్రహంతో ఆ నీటి కుండను కింద పాడేసి, మా కొడుకుని చంపిన హంతకుడి చేతితో మేము నీరు త్రాగడమా, అసంభవము, ఏ విధంగా అయితే ఈరోజు మేము పుత్రవియోగంతో చనిపోతున్నామో అదేవిధంగా నువ్వు కూడా పుత్రవియోగంతో చనిపోతావు అని శాపం ఇచ్చి ఆ ఇద్దరు దంపతులు చనిపోతారనమాట. ఇది పితృ సేవాపర శ్రవణకుమార అనే లెసన్ అనమాట. అర్థమైందా స్టూడెంట్స్? జాగ్రత్తగా వినండి. ఇక్కడ స్టార్టింగ్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ కవి పరిచయం రాయాలి, తర్వాత దశరథ మహారాజు ఫారెస్ట్కి ఎందుకు వచ్చారన్నది రాయాలి, తర్వాత ఏమంటారు శ్రవణకుమారునికి బాణం ఏ విధంగా తాకింది అదంతా చూసి ఆలోచించి ఈ స్టోరీ అనేది రాసేయండి. మీకు ఒకవేళ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్లో రాయండి. అకార్డింగ్ టు కమెంట్ నేను నెక్స్ట్ వీడియో అనేది పంపిస్తాను. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ ఎవ్రీవన్.